అప్పుడు అక్క సెంటిమెంట్లు చెల్లెలు సెంటిమెంట్ చెప్పలేదు కాదేటి. ఆయన ఏటయ్యా పెళ్లిగా ఆడపిల్లలు ఉన్న ఇంట్లోకి ఇలా నేరుగా వచ్చాడువేనా? బేగాలే ఏంటండి? ఏ వినబడతలేదేటి? వెళ్తావా ఇచ్చామంటావా మేడం? ఇన్నాళ్ళు నాతో కూలికి ఇప్పుడు నేను ఫోన్ చేస్తే రానంటదా? రానంత మాత్రాన అది పతివ్రత అయిపోద్దా? ఇవాళ తేలిపోవాలంతే. నాకు దక్కని దాన్ని ఎవరికి దక్కనివ్వను. ఇవాళ దాన్ని చంపకుండా వదిలిపెట్టను. అడ్డొస్తే మళ్ళీ కూడా చంపేస్తా. కళావతి, ఒక ఆట వేసుకుందాం రాయే. ఇక పని పాటలేదు నీకు. అబ్బా ఛీ, రావట్లేదు. ఏటమ్మా రావట్లేదు అంటున్నావు? పేస్ట్ రావట్లేదు. అయితే నన్ను అడుగుతావేటి? మీ అమ్మని అడుగు. అమ్మా ఓలమ్మో, ఏటే కొత్త పేస్ట్ తేలేదేటి? ఏ అయిపోయినదా? అయిపోయినది కాబట్టి అడుగుతున్నాను. ఏదిటి? నొక్కగానే వచ్చేయడానికి ఇది లిఫ్ట్ కాదు, పేస్ట్. ఎలుక అడుక్కో. కొత్తది కావాలంటే కొత్తది. పేపర్. ఇదిగో పేపర్ అబ్బే. ఆగో, నాను కూడా నెలాఖరికి ఇలాగ నీ పేపర్ బిల్లు మొఖాన్ని కొట్టినాననుకో ఎలా ఉంటది? ఏ మర్యాదగా పేపర్ చేతికి తెలియదేటి? ఆడు మాత్రం ఏడు చేస్తాడే. 100 ఇళ్ళు తిరిగి పేపర్ అయ్యాలా. తమలపాకులు పంచినట్టు పంచితే మధ్యాహ్నం అవుద్ది. ఓరై నువ్వు వెళ్ళరా. అలాగే సార్. నువ్వు నోర్మయ్యి. ఆఖరికి పేపర్ దగ్గర కూడా నా లోకు చేసాడువే. సిసి నా బతికి ఇంటర్వ్యూ లేకుండా పోతున్నది. ఇదేటే ఉరుము నువ్వు మంగళం మీద పడ్డట్టు నా మీద పడినావు? ఓలమ్మ కాఫీ ఇవ్వే. ఏటప్పుడు మొఖం కడిగేసినావా? మరి సౌండ్ రాలేదు కదేటే? మొహం కడుగుతున్నానని యాక్ యాక్ అంటూ కాలనీ అంతా వినిపించేలా నీలా కడగడం నాకు చేత కాదులే. అమ్మా నువ్వు కాఫీ ఇవ్వే. నా ఎమ్మెనా కూతురే రాయమ్మే, నీ కాపీ ఇచ్చేస్తాను. కాఫీ ఇచ్చేస్తావు? దొందే. హలో, అవును నానే. మీ లెవెలు? అవునా? అయ్యో ఎప్పుడు? అలాగే. అమ్మ కిరణ్. అమ్మ కిరణ్. పొలమ్మ లెక్కవే. ఎందుకు ఆ మళ్ళీ కూడా పిల్లని చంపేశాడు అంతమ్మా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.